గైస్ చూడండి, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ పేపర్ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. అంటే వాట్ ఎవర్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విచ్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ ద క్లాస్, నా క్లాస్లో చెప్పుకున్న పొలిటికల్ ఆస్పెక్ట్స్ నేను చెప్తున్నానంటే ఐ గాట్ సమ్ ఓవర్ వ్యూ. నాకు ఆ ఓవర్ వ్యూ వచ్చిందంటే ఐఎమ్ గోయింగ్ త్రూ న్యూస్ పేపర్. సో ఇఫ్ యు ఆర్ అ సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, నిజంగా సీరియస్గా ఉంటే ఖచ్చితంగా నచ్చకపోయినా ఓపికతో ఒక 2 hours న్యూస్ పేపర్ చూడండి. వెరీ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద ఆర్టికల్స్, హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు ఫోకస్. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టెల్ దిస్ థింగ్స్, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ 10th February ఏమేమి ఫోకస్ చేయాలో చూద్దాం. అండ్ వాట్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద సిలబస్ ఐ టెల్ యూ. చూడండి, 31 Maoists and 2 jawans killed in Chhattisgarh encounter. మనకి ఇది అవసరం లేదు, కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సిలబస్. ఇంటర్నల్ సెక్యూరిటీలో విల్ బి లుకింగ్ హౌ నక్సలిజం ఇవాల్వ్, నక్సల్ బారీ మూవ్మెంట్ అంట. శ్రీకాకుళం, వెస్ట్ బెంగాల్, దేర్ యూస్ టు బి కమ్యూనిస్ట్ రూల్డ్ స్టేట్స్ మోస్ట్లీ. అంటే డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ నక్సలైట్స్ హూ బియాండ్ ద పీపుల్, అడవిల్లో ఉంటూ ఫైట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కంట్రీ యొక్క సెక్యూరిటీకి థ్రెట్ అవుతున్నారు. ఎలా? ఫర్ సపోజ్ ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ పెడుతున్నారు, మేము ఈ ఎలక్షన్స్ పెట్టము, వీ డోంట్ వాంట్ టు కండక్ట్ దిస్ ఎలక్షన్. అంటే నక్సలైట్స్కి, మావోయిస్ట్స్కి వాళ్ళకు ఎలా ఉంటుందంటే, వీ డోంట్ వెల్కమ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్డర్, వీ వాంట్ డిఫరెంట్ ఆర్డర్ అని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సో ఏదైనా డెమోక్రటిక్ వేలో ఉంటుంది. అందుకే స్టేట్కి మావోయిస్ట్స్కి మధ్యలో ఎప్పుడు గొడవ. ఎందుకు? వాళ్ళ పర్సెప్షన్ ఒకటి, ఇండియన్ పర్సెప్షన్ ఒకటి. గ్రే హౌండ్స్ అని చెప్పి ఇట్లా చాలా థింగ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మనమున్న ఉమేష్ చంద్ర స్టాచ్యూ, ఆయన డెత్కి కూడా ఇండైరెక్ట్గా ఇది ఒక రీజన్. సో దట్స్ వై అండర్స్టాండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అలా చూడండి. ఇప్పుడు చూడండి, బీరెన్ క్విట్స్ యాజ్ మణిపూర్ సీఎం ఆఫ్టర్ మీటింగ్ షా. పొలిటికల్ రీజన్స్ వేరు. సో చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తాడు, హీ విల్ బి సబ్మిటింగ్ హిస్ రెసిగ్నేషన్ లెటర్ టు ద గవర్నర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే హైకమాండ్ పాలిటిక్స్ ఉంటాయి. ఇఫ్ యు సీ, తెలంగాణ చీఫ్ మినిస్టర్ హీ ఆల్వేస్ గోస్ టు ఢిల్లీ. అలాగే బీజేపీ చీఫ్ మినిస్టర్స్ కూడా ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. హైకమాండ్ పాలిటిక్స్. సో దట్ ఈస్ డిఫరెంట్. హైకమాండ్ పాలిటిక్స్ డిఫరెంట్ అయినా బట్ అండర్స్టాండ్. చూడండి, ఇక్కడ టాక్స్ ఆన్ టు పిక్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయో, వైసీపీయో, టీడీపీ అనుకోండి, వాళ్ళలో వాళ్ళు ఎమ్మెల్యే సపోర్ట్. కానీ ఇక్కడ ఏంది, నరేంద్ర మోదీ ఈజ్ ఆన్ ఏ టూర్. సో వన్స్ ఈ కమ్ బ్యాక్, దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు ఎలెక్టెడ్ అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్. చూస్తున్నారు కదా, హై కమాండ్ పాలిటిక్స్. అగైన్ సిలబస్లో ఉండదు, బట్ ఫర్ అవర్ మెచ్యూరిటీ, హౌ ద పాలిటిక్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, దాన్ని చూడటానికి ఇది ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి, వోంట్ రీక్లెయిమ్ డిస్బర్స్డ్ లడికి బహిన్ ఫండ్స్, అది సేమ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్కి సంబంధించి. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, కలెక్టర్ కావాలి అని ఎంతో మంది చాలా మనస్ఫూర్తిగా కలలు కంటుంటారు. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, నా సూపర్విజన్లో ఉన్న ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, నా గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. సో నేను స్టూడెంట్స్ని ఎలా మానిటర్ చేస్తాను, స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఎలా తెలుస్తాయి ఏంటి అని చెప్పి. సో కేవలం ఒక 40 నుంచి 45 మంది మాత్రమే ఉంటారు ఒక క్లాస్లో. ఇంత తక్కువ స్ట్రెంత్లో ఫ్యాకల్టీ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాడు అండ్ స్టూడెంట్స్ ఎఫెక్టివ్గా వినగలుగుతారు. డౌట్స్ ఏది కావాలంటే అది కంప్లీట్గా క్లారిఫై చేసుకోగలుగుతారు. అండ్ ఈ క్లాసెస్ కూడా కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్. మీకు అంతకుముందే ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర అంతకుముందే ఒక ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకొని రావాలి. సో హిందూ పేపర్ ఖచ్చితంగా రోజు చదివే అలవాటున్న వ్యక్తులే రావాలి, ఏది అవసరం లేదు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే టెస్ట్ ఉంటుంది, అది ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది అండ్ అలాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మీరు ఎక్కడ వెనుకబడుతున్నారు, సో మీరు పర్సనల్గా కలిసి, సార్ నాకు ఇలా ఇబ్బంది అవుతుంది, నేను రోజు ఇంతసేపు చదవలేకపోతున్నాను. సో ఏదైనా కూడా యూపీఎస్సి ఒక ఫ్లోలో ఉండడానికి ఏం స్టెప్స్ కావాలో అవన్నీ కూడా దగ్గరుండి ప్రతి ఫ్యాకల్టీ చెప్తారు. సో అంత పర్సనల్ కేరింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీసాట్, యూపీఎస్సి సీసాట్ చాలా మందికి ఇప్పుడు ప్రిలిమ్స్ అప్లై చేస్తూ ఉంటారు, సీసాట్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సీసాట్కి గౌరీశంకర్ సార్ అని చెప్పి స్టేట్ మొత్తంలో ద మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ, చాలా అద్భుతంగా, సో ఎటువంటి ఫార్ములాస్ లేకుండా, సో తక్కువ టైంలో ఎక్కువ ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి అన్ని కూడా
సార్ చెప్తూ ఉంటారు. సో మీకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏ చిన్నపాటి డౌట్ ఉన్నా కౌన్సిలింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. మీరు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టొచ్చు, ఇంతకుముందు చెప్పాను. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ టు హియర్ టుడే ప్లియర్ టు గ్రాంట్ రోహింగ్యా యాక్సెస్ టు పబ్లిక్ స్కూల్స్. లాస్ట్ క్లాస్లో 1971 ఆ టైంలో మెనీ ఆఫ్ ద బంగ్లాదేశీస్ కేమ్ టు ఇండియా అని చెప్పి చెప్పుకున్నాం కదా. స్టిల్ రోహింగ్యాకి దానికి కనెక్షన్ ఉంది. మెనీ పీపుల్ ఇల్లీగల్లీ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు ఇండియా. ఇప్పుడు చూడండి మన కంటెక్స్ట్. ఇప్పుడు మనం ఇండియన్ స్టూడెంట్స్ని అమెరికా డిపోర్ట్ చేసింది అని చెప్పి చూసాం కదా. దెర్ ఈస్ ఎ థింగ్, హర్యానా, పంజాబ్లో ఆ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఎక్కువ రాదు, బట్ దే ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దానికోసం లక్షలు స్పెండ్ చేస్తున్నారు. ఎలా? ఈ సీ రూట్ ద్వారా, ఫారెస్ట్ రూట్ ద్వారా అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారని మళ్ళీ వాళ్ళని పంపించేస్తున్నారు కదా. ఇప్పుడు సేమ్ ఇండియా కూడా ఇల్లీగల్గా వస్తే ఇండియా కూడా వాళ్ళని పంపించాలి కదా. సో ఏంటి? సో ఆ కంటెక్స్లో ఒక ఆలోచన వేసుకోండి. ఇది బీజేపీ డెలివర్స్ ఇట్స్, ఇది మళ్ళీ పొలిటికల్ ఆస్పెక్ట్. నెక్స్ట్, విల్ నాట్ రీక్లెయిమ్ ఫండ్స్ గివెన్ టు ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియరీస్. అంటే ఇక్కడ చూడండి, గవర్నెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫండ్స్ ఆర్ గోయింగ్ టు నాన్ బెనిఫిషియరీస్. అంటే ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు పక్కా ఇల్లులు ఉండాలి, ద పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ హౌసెస్, వాళ్ళకి వెళ్ళాలి. కానీ ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళకి వెళ్తే వేస్ట్ కదా ఫండ్స్. అంటే ఎఫిషియెంట్లీ డెలివరింగ్ ద పబ్లిక్ స్కీమ్స్ ఇస్ ఇంపార్టెంట్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ థాట్ నీకు రావాలి. ఇప్పుడు మీ ఊర్లో రేషన్ కార్డ్స్ ఉంటాయి. సో చాలా రిచ్ పీపుల్ ఉన్నారు. వై షుడ్ దట్ రిచ్ పీపుల్ గెట్ దిస్ రేషన్ కార్డ్స్? ఇఫ్ యు ఆర్ ఎ బ్యూరోక్రాట్, నీకు థాట్ వస్తుంది కదా. అంటే పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్ చేసినట్టే కదా. రీసెంట్గా ఏం చేసింది కొన్ని స్టేట్స్, పీపుల్ హూ ఆర్ పేయింగ్ ఐటీఆర్స్, ఫర్ దెమ్ రేషన్ కార్డ్స్ షుడ్ బి క్యాన్సల్డ్ అని ఎస్ అని చెప్తున్నారు, నో చెప్పే పీపుల్ కూడా ఉన్నారు. యాజ్ ఎ బ్యూరోక్రాట్ ద థింగ్ షుడ్ కమ్ టు యువర్ బ్రెయిన్. అందుకే అట్లాంటిది లడికి బైన్ స్కీమ్ అని మహారాష్ట్రలో. యూనియన్ అపోజిషన్ ఇన్ బెంగాల్ రెసిస్ట్ న్యూ పాలసీ ఆఫ్ డైవర్టింగ్ టీ గార్డెన్స్ ల్యాండ్ ఫర్ టూరిజం. యూనియన్స్ అపోజిషన్ ఇన్ బెంగాల్, అది మళ్ళీ లోకల్. కాంగ్రెస్ టు కంటెస్ట్ హర్యానా సివిక్ పోల్స్ ఆన్ పార్టీ సింబల్ ఫర్ ఫస్ట్ టైం. పార్టీ సింబల్ మళ్ళీ, సో అది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించింది. బీజేపీ బిగిన్స్ టాక్ టు పికప్ ఢిల్లీ చీఫ్, అగైన్ హై కమాండ్ పాలిటిక్స్. అపోజిషన్ ఇన్ తెలంగాణ అటాక్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓవర్ క్యాస్ట్. సో లాస్ట్ క్లాస్లో ఐ స్పోక్ అబౌట్ క్యాస్ట్ సెన్సస్. అంటే సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఓబీసీ ఆర్ మిస్సింగ్ అని. అసలు వాట్ ఈస్ ద నెసెసరీ ఆఫ్ దిస్ క్యాస్ట్ సెన్సస్? బీహార్లో కూడా క్యాస్ట్ సెన్సస్ చేశారు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు ఆ థాట్ రావాలి. సో అది చూడండి ఒకసారి. పేరెంట్స్ ఆఫ్ వలయార్ గర్ల్స్ టు బి ట్రైడ్ ఫర్ హీనస్ క్రైమ్స్. హీనస్ క్రైమ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్స్ రెస్పాన్స్? ఒకసారి చూడండి. ఎంపీ రెడీస్ న్యూ హోమ్ ఫర్ చీతాస్, లోకల్ షేర్ వోస్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. 14 ఫిషర్మెన్ ఫ్రమ్ తమిళనాడు అరెస్టెడ్ బై శ్రీలంకన్ నేవీ. రీసెంట్గా తండేల్ మూవీ వచ్చింది. దేర్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. వాళ్ళకు తెలియక వాళ్ళు బార్డర్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే పుష్ప 2 మూవీ చూసే ఉంటారు కదా మీలో చాలా మంది. సో దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద శ్రీలంకన్ వాటర్స్. అంటే ఆ శ్రీలంకన్ తమిళ్స్, ఆ ఫిషర్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళని అలౌ చేస్తారు కొన్ని ప్లేసెస్కి, కానీ ఇంకొన్ని ప్లేసెస్కి అలౌ చేయరు. అంటే ఇది చూసేటప్పుడు వై వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దేర్ కచ్చతీవు ఐలాండ్ అని చెప్పి దేర్ వాస్ హ్యూజ్ కాంట్రవర్సీ. సో అట్లా ఆ ఐడియాస్ పైన మీకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు దీన్ని చూస్తే, దీన్ని చూడండి. అథారిటీస్ బిగిన్ డెమాలిషన్ ఆఫ్ ఇల్లీగల్ మాస్క్ ఇన్ యూపీ. సో నెక్స్ట్, దల్లేల్వాల్స్ మెడికల్ ఎయిడ్ స్టాప్డ్ యాజ్ బీయింగ్ బ్లాక్డ్. సో ఇది వేరు. సిట్ లెడ్ బై సిబిఐ అరెస్ట్ 4 ఇన్ తిరుపతి లడ్డు అడల్టరేషన్ కేస్. పొలిటికల్ ఆస్పెక్ట్ అగైన్ మళ్ళీ. బట్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏంటి ఒకసారి ఒక ఐడియా వస్తుంది. నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఎడిటోరియల్, పికప్ ఎనీ ఎడిటోరియల్. కీపింగ్ ఎ వాచ్ ఆన్ గ్రోయింగ్ ఆర్క్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్ టు ఫర్దర్ ఇండియాస్. బెంగళూరులో దేర్ ఇస్ ఏరోస్పేస్ గోయింగ్ ఆన్. దాని గురించి ఫర్దర్ ఎలా ఏమవుతుందని. గిఫ్ట్ హార్సెస్ టీత్, హయ్యర్ అలొకేషన్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు బూస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్. చూడండి, సైంటిఫిక్ లాస్ట్ వి డిస్కస్డ్ వై డీప్ సీక్, వై ఓపెన్ ఏఐ ఓన్లీ కమింగ్, వై నాట్ టు ఇండియా. వి డిస్కస్డ్ అలొకేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఫండ్స్. ఇక్కడ ఏం చేశారు? నాట్ ఓన్లీ ఫండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఇంకా కావాలి రీసెర్చ్ ఏంటి దాని గురించి ఒక ఐడియా. అంటే వి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ ఆన్ ద అదర్ డే, దెర్ ఇస్ అన్ ఆర్టికల్ ఆన్ దట్. ఇప్పుడు చూస్తే మీకు ఒక్క ఐడియా వస్తుందా రాదా? సో అట్లాంటి స్కిల్ అనేది ఉండదు. నెక్స్ట్, ఇండియాస్ ఆపర్చునిటీ టు ద ఏఐ ఆక్షన్ సమ్మిట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డెత్ పెనాల్టీ ఇస్ ఎ క్విక్ ఫిక్స్. ఒకనొక టైంలో సుప్రీం అంటే యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్.
క్యాన్ డెత్ పెనాల్టీ స్టాప్స్ ద హీనస్ క్రైమ్స్. అంటే డెత్ పెనాల్టీ పెట్టేస్తే ఇంటి క్రైమ్స్ ఆగిపోతాయా? అప్పుడు ఒక రేషియో తీసుకుంటున్నారు. కంట్రీ ప్రపంచం మొత్తంలో కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ డెత్ పెనాల్టీ అంటే హ్యాంగింగ్, అక్కడ క్రైమ్ రేట్స్ తగ్గిందా? ఏ కంట్రీలో డెత్ పెనాల్టీస్ లేవు, అక్కడ క్రైమ్ రేట్స్ ఎలా ఉన్నాయి? దాన్ని బట్టి ఒక సర్వే వస్తుంది. ఎస్ఏ కంటెక్స్ట్లో మనకి హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని ఒక 3-4 లైన్స్ ఉంటాయి, దాన్ని డైరెక్ట్గా మనం ఎగ్జామ్లో యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఒకసారి చూడండి ఇది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కానీ మీకు అంత అవసరం లేదు. సో ఇదంతా చూస్తే ఇట్ వేస్ట్ అవర్ టైం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఇంపార్టెంట్ అంతే చూడండి. ఇది ఇంపార్టెంట్ బట్ టేకింగ్ ద టైమ్ ఇన్ టు కన్సిడరేషన్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అగైన్ యూ కెన్ స్కిప్ దిస్. న్యూక్లియర్ లయబిలిటీ మే ఎంతూజ్ అమెరికన్ ఫ్రెంచ్ ఫార్మ్స్. సో ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ కుదన్కులం ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు పీపుల్ ఆర్ వెరీ మచ్ రెసిస్టెంట్, దే ఆర్ నాట్ అలోవింగ్. సో అసలు న్యూక్లియర్ రియాక్టర్స్ దాని గురించి ఏంటి ఒక ఐడియా. మేఘాలయ ర్యాట్ హోల్, అగైన్ మీకు గుర్తుందా ఆ రోజు కూడా ర్యాట్ హోల్ మైనింగ్ గురించి ఇచ్చాను. అంటే సి దిస్ ర్యాట్ హోల్ కోల్ మైనింగ్స్ ఆర్ కంటిన్యూస్లీ న్యూస్. మీరు ఇవాళ చూస్తే మీకు అర్థం కాదు, కానీ ఆ రోజు న్యూస్ పేపర్ చూసి నేను ఇంతకు ముందు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, మళ్ళీ ర్యాట్ హోల్ మైనింగ్ వచ్చింది. ఇక్కడ సంథింగ్ ఆర్ అదర్ దే డిస్కస్ సంథింగ్ ఆన్ దిస్ ర్యాట్ హోల్ మైనింగ్. మీకు అర్థమైపోతుంది, వెరీ మచ్ ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ర్యాట్ హోల్ మైనింగ్ ఫర్ దిస్ ప్రిలిమ్స్. Gold smuggling has been reduced after import duty cut. Import duty on gold. CBIC chief Biren quits. Again political. చూడండి ఇక్కడ Biren గురించి ఇచ్చారు, బట్ హియర్ దే గేవ్ అబౌట్ వాట్, నో కాన్ఫిడెన్స్ మోషన్. సో అట్లా చూసుకోవచ్చు. మెయింటైన్ ఏ డైరీ టు ట్రాక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో అగైన్ దట్ ఈస్ అనదర్ థింగ్. బెంగళూరు పోలీస్ గివ్ ED Shiran, not that much important. E-rickshaw driver held for rape murder, not that much. 20 of 46 NDA MLAs took part in meeting held in Beer. Political aspect. LG's action excise probe Aam Aadmi Party da led to Aam Aadmi Party's election setback. అదే కదా నేను చెప్పాను టుడే. బికాస్ ఆఫ్ LG's actions only Aam Aadmi Party has lost అని కూడా అనొచ్చు. పొలిటికల్ అంటే ఈ ఆర్టికల్ చూసే నేను చెప్తున్నాను మీకు. అంటే ఆల్రెడీ ఓపెన్ చేశాను పేపర్ చూడండి. యువర్ క్లాస్ ఈజ్ ఎట్ 8 o'clock. న్యూస్ పేపర్ అంటే నా దగ్గరికి హార్డ్ కాపీ వస్తుంది కాబట్టి ఇంట్లో పొద్దున టీ తాగుతూ నేను ఈ న్యూస్ పేపర్ చూశాను. అంటే ఐఎమ్ నాట్ అన్ ఆస్పిరెంట్, బట్ ఎర్లీ మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ న్యూస్ పేపర్. మరి మీరు ఆస్పిరెంట్, మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేయాలి న్యూస్ పేపర్. సో రీడింగ్ న్యూస్ పేపర్ షుడ్ బి లైక్ ఎ రెగ్యులర్ హ్యాబిట్. చూడండి, ఫార్మర్ హోల్డ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్ట్రెంత్, ఆతిషి రిజైన్, రిమూవ్ ఇట్. అంటే పొలిటికల్గా సీఎం, న్యూ పార్టీ వచ్చింది, షీ విల్ ఆటోమేటికల్ రిజైన్. So again, not important. Again, political aspect, not important. Global confidence on India's aerospace capability growing. Not ఒకసారి చూడండి అంతే. Aerospace biggest air show in Asia to begin today in Bangalore. Local question exams లో అడుగుతారు ఏరోస్పేస్ ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ కెన్ జస్ట్ లీవ్. అగైన్ యూ కెన్ జస్ట్ లీవ్ దిస్. కొన్ని కంటెక్స్ట్లో ఇంపార్టెంట్, బట్ మీకు ఎగ్జామినేషన్ అంటే మీ టైంని బట్టి చెప్తున్నాను, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. President to visit Kumbh Mela, not important. Shinde extends the financial aid to kin of Tukaram descent. So Tukaram history lo manaku vastadi Tukaram gurinchi. So historical ga chudandi. Remove this, leave this. Again completely world, just chudandi. Netanyahu, see Gaza, from the Gaza Israel is withdrawing its troops. Chustunar news lo. So why is it happening? Ante when Trump came, why Israel is coming down? How Trump is showing some influence on the Israel? ఇట్లా ఇవన్నీ తెలియాలి. అమెరికాకి ఎందుకు అంత బలం ఉంది, ఇవన్నీ మీకు ఓవర్వ్యూ వస్తుంది. నమీబియా ఇండిపెండెన్స్, నార్త్ కొరియా కిమ్స్ ల్యామ్స్, ఇది ఒక్కసారి చూడండి, చిన్న చిన్న థింగ్సే ఉన్నాయి. అగైన్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ చూడండి, నేను వద్దన్నా మీరు స్పోర్ట్స్ చూస్తారు, మీకు టైం లేకపోయినా మీరు స్పోర్ట్స్ చూస్తారు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోకసింగ్ మచ్. Will the baby be a boy or a girl? SRI gene claims. Technical. That's it. అర్థమైందా? సో న్యూస్ పేపర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి క్లాసులో నేను చెప్పలేకపోవచ్చు, నా క్లాస్ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వచ్చేంత వరకు ఈ గ్యాప్లో మీ అంతటి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను. యూ విల్ బీ ఇన్ సింక్. ఏది ఇంపార్టెంట్ కాదని మీకే తెలుస్తుంది. ఓకేనా? గో త్రూ దిస్ న్యూస్ పేపర్. దట్స్ ఇట్.